హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సెటాఫిల్ మాయిశ్చరైజర్ గురించి, ఇమోలియన్ మాయిశ్చరైజర్ గురించి రివ్యూ చెప్పబోతున్నానండి. ఏది బెస్ట్, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, పింపుల్స్ లేని వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, స్కిన్ డ్రై కాంబినేషన్ ఆయిలీ స్కిన్, ఎలాంటి స్కిన్ ఉన్నా సరే ఎవరెవరికి ఏదైతే సూట్ అవుతుందో నేను ఈ వీడియోలో ఫుల్గా చెప్పబోతున్నానండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది ఏ స్కిన్ వాళ్ళు ఏది యూజ్ చేయాలో. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే అసలు స్కిప్ చేయకండి, ఇది యూజ్ చేయాలా లేదా అనేది మీకు ముందు నేను వీడియోలో చెప్తున్నాను. అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. లేకపోతే మళ్ళీ అర్థం కాదు, కామెంట్స్లో మీరు అడుగుతారు. ఈ వీడియోస్ నేను చాలా మన ఛానల్లో ఉన్నాయండి, ఇండివిజువల్గా ఉన్నాయి. ఇండివిజువల్గా చేసి సపరేట్గా చేసి కూడా పెట్టాను. సో ఒక్కసారి అది కూడా చూడండి. సో ఈ వీడియో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం సెటాఫిల్ మాయిశ్చరైజర్ గురించి తెలుసుకుందాము. ఇది సెటాఫిల్ అల్ట్రా హైడ్రేట్ లోషన్ అండి. ఇది అడ్వాన్స్గా ఉంటుందన్నమాట. అడ్వాన్స్గా ఎందుకు ఇచ్చారనంటే మన స్కిన్ క్లీన్ అవుతుంది అనమాట, డీప్ మాయిశ్చర్ చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు, చాలా మందికి ఏ మాయిశ్చరైజర్ కూడా సూట్ అవ్వదండి. సో ఇది సెటాఫిల్ అల్ట్రా లోషన్ అయితే చాలా బాగా సూట్ అవుతుందండి డ్రై స్కిన్ వాళ్ళకి. కాంబినేషన్స్ డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అండి. ఇది అడ్వాన్స్ ఇస్తుంది, మన స్కిన్లో డీప్ మాయిశ్చర్ని ఇస్తుంది అనమాట. మొత్తం ఎలాంటిదంటే కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ చేయొచ్చు అండి. ఎందుకంటే వాళ్ళకి ఏ మాయిశ్చరైజర్ కూడా సూట్ అవ్వదండి. చాలా సన్న పింపుల్స్ లాగా ఉంటాయి వాళ్ళ స్కిన్ పైన, ర్యాషెస్ లాగా ఉంటాయి కదా. సో అలాంటిది స్కిన్ మీద ఎవరికైతే ఉంటుందో అది సెటాఫిల్ లోషన్ అయితే యూజ్ చేయొచ్చు అండి. దీంట్లో క్రీమ్ వస్తుందండి, క్రీమ్ కాదు, ఇది లోషన్, అడ్వాన్స్ లోషన్. ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇదే యూజ్ చేయొచ్చు. కాంబినేషన్ టు డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, రెడ్నెస్ని ఓవర్ స్కిన్ పైన ఉంటుంది కదా, రెడ్ ఉంటుంది కొందరి స్కిన్, దానిపైన పింపుల్స్ కూడా వస్తాయి కొందరికి. సో అలాంటి వాళ్ళ కోసానికైతే ఇది ఎలాంటి ప్రాబ్లం ఇవ్వదండి, చాలా బాగా సూట్ అవుతుంది వాళ్ళ స్కిన్కి. అసలు కళ్ళు మూసుకొని మీరు ఈ సెటాఫిల్ లోషన్ అయితే యూజ్ చేయొచ్చండి. హైడ్రేట్ని ఇస్తుంది, 48 hours హైడ్రేట్ని ఇస్తుందండి మన స్కిన్ని. మార్నింగ్ ఈవినింగ్ 2 times కూడా యూజ్ చేయాలి మన స్కిన్కి. సో చిన్న పింపుల్స్ ఏమైనా ఉన్నా కూడా అవి పోవడానికి హెల్ప్ చేస్తుంది, రాకుండా చూస్తుంది అనమాట. సో దీంట్లో సియా బటర్ ఉందండి, ఎసెన్షియల్ ఆయిల్ ఉంది, B3 విటమిన్ ఉందండి. సో మన స్కిన్కి విటమిన్స్ వల్ల మన స్కిన్ చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది, హెల్తీగా ఉంచుతుంది అనమాట. 100 grams ప్రోడక్ట్ అండి ఇది. 100 grams మనకి 580కి వస్తుందండి. మీరు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేయండి, దీంట్లో డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. 580 అని మెన్షన్ చేశారు ప్రైస్, కానీ డిస్కౌంట్లో మీకు వచ్చేస్తుంది 450, 500కి అలాగా వచ్చేస్తుంది అనమాట. నేను దీని ప్యాకేజింగ్ పాడేసానండి, మొన్ననే తీసుకున్నాను. నేను చాలా ఇయర్స్ నుంచి అయితే ఇది యూజ్ చేస్తున్నానండి. స్కిన్కి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది బాడీ స్కిన్ రెండు కూడా యూజ్ చేయొచ్చు అండి. బాడీకి కూడా యూజ్ చేయొచ్చు, ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు. ఫేస్కి అప్లై చేసినప్పుడు అయితే నెక్కి అస్సలు మర్చిపోకూడదండి, నెక్కి మర్చిపోవద్దు, నెక్ మళ్ళీ ఫేస్ సపరేట్ అనిపిస్తుంది. సో ఫేస్ పైన ఎలాంటి రింకల్స్ ఉన్నా సరే కూడా ఇది చాలా వరకు కవర్ చేస్తుందండి. మన ఫేస్ పైన ఉన్న రింకల్స్ని కూడా తగ్గిస్తుంది. మనం ఓవరాల్గా ఇది ఏం వర్క్ చేస్తుంది మన స్కిన్కి మొత్తం అని చెప్పాలనంటే, మన స్కిన్ డ్యామేజ్ స్కిన్ ఏదైతుందో అదైతే రిపేర్ చేస్తుందండి. ఎంత డ్యామేజ్ స్కిన్ ఉన్నా సరే రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీకు వితిన్ 3 months, బాగా డ్యామేజ్ ఉన్న స్కిన్ అయితే 3 months కంటిన్యూగా వాడండి, కంపల్సరీ మీ స్కిన్లో ఇంప్రూవ్ వస్తుందండి. 5 problems మన స్కిన్ పైన 5 problems ఉన్నా సరే ఇది ఫైట్ చేసి మన స్కిన్ని స్మూత్గా సఫల్గా చేస్తుంది అనమాట. చాలా స్మూత్గా చేస్తుంది, షైనీగా ఉంచుతుంది. సో సెటాఫిల్ మాయిశ్చరైజర్ ఇది ఈ వర్క్ చేస్తుందండి. ఆయిలీ స్కిన్ వాడొచ్చా వాడకూడదా అని మీకు డౌట్ ఉంటే, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా వాడొచ్చండి. చాలా తక్కువ క్వాంటిటీలో వాడండి ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా. ఈ మాత్రం సరిపోతుందండి వాళ్ళ ఫేస్కి. చాలా వరకు అస్సలు ఇరిటేట్ కూడా ఉండదండి, కొంచెం కూడా స్టిక్కీనెస్ ఉండదు, ఏమీ ఉండదు. చాలా ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది, మంచిగా షైనీ కూడా ఇస్తుంది, మాయిశ్చరైజర్ కూడా ఇస్తుంది. కానీ చాలా బాగుంటుందండి, కళ్ళు మూసుకొని మీరు తీసుకొని యూజ్ చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్ వల్ల అయితే దీని మీద ఆల్రెడీ మెన్షన్ చేశారు సెన్సిటివ్ డ్రై స్కిన్ అని, కానీ కాంబినేషన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. మరి టూ మచ్ డ్రై స్కిన్ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళ కోసానికి ఇది లోషన్ కదా, క్రీమ్ కూడా వస్తుంది. బాగా ఇంకెక్కువ డ్రై ఉన్న వాళ్ళు 1 hourకి ఒకసారి ఎవరైతే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారో అలాంటి వాళ్ళైతే దీంట్లో ఇది లోషన్ కదా, దీంట్లో క్రీమ్ వస్తుంది అనమాట. ఆ క్రీమ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇదండి. దీంట్లో మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే నా కామెంట్స్లో అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను.
ఇప్పుడు ఎమోలియన్ మాయిశ్చరైజర్ గురించి తెలుసుకుందామండి. ఇది ఎమోలియన్ మాయిశ్చరైజర్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి. ట్రెండింగ్ అంటే మన ఇండస్ట్రీ వాళ్ళని చెప్పొచ్చు, ఎవరైనా సరే చాలా వరకు ఈ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తారండి. గ్లైకో క్రీమ్ ఇది. గ్లైకో అంటే మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ఏమన్నా ఉంటుంది కదండి, ప్యాచీ లిక్కు అన్ఈవెన్ స్కిన్, ఇలాంటి స్కిన్కి ఇది గ్లైకో అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది బయట మేబీ ఎక్కడ దొరకకపోవచ్చు, ఆన్లైన్లో అయితే ఎక్కడైనా దొరుకుతుంది, కానీ డాక్టర్ సజెషన్ చేసిన స్లిప్ ఉంటేనే దొరుకుతుందండి. మెడికల్ షాప్లో అయితే మీకు ఇస్తారు. మెడికల్ షాప్లో అయితే తప్పకుండా చూసి మీరు తీసుకోవచ్చు, డిస్కౌంట్లో అయితే వస్తుంది. ఇది కొంచెం మెడిసిన్ క్రీమ్ లాగా ట్యూబ్ ఉంటుందండి, ఇది మెడిసిన్ ట్యూబ్ లాగా ఉంటుంది. కానీ మన డాక్టర్స్కి మన స్కిన్ పైన ఏదైనా ప్రాబ్లం ఉంది అని వెళ్తాం కదండి, సో అలాంటి వాళ్ళు అయితే ఈ క్రీమ్ అయితే ఇస్తారండి డాక్టర్స్. సో మనం ఈ క్రీమ్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అని దీనిపైన మెన్షన్ చేశారండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి 360కే వస్తుందండి, 346కి వస్తుందండి. ఇది 100 గ్రామ్స్ ప్రొడక్ట్ అండి. 100 గ్రామ్స్ ప్రొడక్ట్ మనకి 346 రూపీస్కి వస్తుంది. కానీ డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఈ క్రీమ్ పైన. ఖచ్చితంగా మీరు మెడికల్ షాప్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ తీసుకున్నా సరే డిస్కౌంట్ మీకు 100% ఇస్తారండి. కంపల్సరీ మీరు చూసి తీసుకోండి. మీ స్కిన్ పైన చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా, ర్యాషెస్ ఉన్నా, సో ఈ క్రీమ్ బాగా యూజ్ అవుతుందండి. తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాంటిటీ మాయిశ్చరైజర్ ఏదైనా ఉంది అని అంటే ఎమోలియన్ మాయిశ్చరైజర్ అండి. పింపుల్స్ వచ్చిన తర్వాత మనకి అది గిల్లేసిన తర్వాత ఇట్లా క్యాట్స్ లైన్ లాగా పడతాయి కదా ఫ్రెండ్స్, లైన్స్ ఉంటాయి కదా, అదైతే బాగా కవర్ చేస్తుందండి. ఆ లైన్స్ పోవడానికి హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఎలా చెప్పాను నేను, గుంతలు ఉంటుందండి ఫేస్ పైన, అలాంటి స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు అండి. ఇది ఆల్ స్కిన్ టైప్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డ్రై, కాంబినేషన్, ఆయిలీ, ఎవరికైనా సూట్ అవుతుంది ఈ క్రీము. ఖచ్చితంగా అప్లై చేయండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా ఈజీగా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. స్కిన్ హైడ్రేట్ చేస్తుంది, గ్లోని ఇస్తుంది, షైనింగ్ ఇస్తుంది అనమాట ఈ మాయిశ్చరైజర్ అయితే. తప్పకుండా మీరు ఇది యూజ్ చేయండి. దీనిది కూడా ఇండివిజువల్ వీడియో నా ఛానల్లో ఉందండి, ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఈ క్రీమ్ వచ్చేసి మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చండి. మనం మార్నింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత, ఈవినింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత 2 టైమ్ యూజ్ చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. తక్కువ ప్రైస్కి 100 గ్రామ్స్ ప్రోడక్ట్ వస్తుందండి. అట్లీస్ట్ 3-4 మంత్స్ అన్న వస్తుంది మనకి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చూసారు కదా, ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి. మనకి ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట, ఎంతో ఈజీగా అయిపోతుంది. చాలా స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, పింపుల్స్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుందండి. మీకు పింపుల్స్ ఉన్న వాళ్ళైతే మరీ ఎక్కువ పింపుల్స్ అని చెప్పలేనండి, అక్కడక్కడ పింపుల్స్ వస్తూ ఉంటాయి, మరి తగ్గవు అని ఫీల్ అవుతారు కదండి, అలాంటి వాళ్ళైతే బాగా యూజ్ అవుతుందండి ఇది. పింపుల్స్ వచ్చిన తర్వాత, ఆ పింపుల్స్ గిల్లేసిన తర్వాత మచ్చలు కూడా ఉంటాయి కదండి, అవి పోవడానికి కూడా ఈ క్రీమ్ హెల్ప్ అవుతుంది అనమాట. కార్స్ లైన్స్, బ్లమిషెస్ ఇవన్నీ పోవడానికి ఈ ఎమోలియన్ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా యూజ్ చేయండి. ఈ వీడియోలో కనుక మీకు ఎలాంటి ఏదన్నా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, రిప్లై అయితే ఇస్తాను. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. చూసి అలా ఊరికి వెళ్ళకుండా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.